ప్రియ దేవుని బిడలారా, ప్రభు పేరిట అందరికీ నా వందనములు. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన కంఠస్వరము యెహోవాకు వినబడితే, ప్రార్థనతో ప్రారంభించినట్లయితే మనకు ఈ దినము ఏ శోధనైనా మనం జయించగలిగే శక్తిని దేవుడు మనకిస్తాడు. కనుక చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఎవరైతే ఈ వాగ్దానాన్ని చదివి, ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని చదువుచున్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయానికి స్తోత్రములు, వందనములు. చదివిన వారికి మీ ఆశీర్వాదమును దయచేయమని అడుగుచున్నానయ్యా. అయానికి స్తోత్రములు, వందనములు. నా తండ్రి, చదివిన ప్రతి ఒక్క గృహాన్ని మీరు దీవించండి. నేను వారి గృహంలో ఉన్న సమస్యలను ప్రభువా నాయన, శోధనలో మీరు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యల్లో ప్రభు బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. అలాగే నా ప్రభు, ఎవరైతే బలహీనల చేత శోధించబడుచున్నారో తండ్రి, అటు బలహీనతల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ఇది కాల సమయంలో నాయన, హాస్పిటల్లో ప్రభు ఎంతమంది అయితే బిడ్డలు నా తండ్రి నాయన హాస్పిటల్లో బాధించబడుచున్నారు, అట్టి బిడ్డలకు స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. మీకు స్తోత్రములు, వందనములు ప్రభు. జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ స్తోత్రం. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బలహీన చేత శోధించబడుచున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. ఆయనకి స్తోత్రములు. అలాగే ప్రభు, ఉదయాన్నే ప్రభు ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో, ప్రయాణం చేసే ప్రతి ఒక్క బిడ్డకు నీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి నాయనానికి స్తోత్రములు, వందనములు ప్రభు. ఇదిగో తండ్రి నాయన, ఉదయ కాల సమయంలో ప్రభు నాయన, మా దినమును నీ వాక్యం ద్వారా ప్రభు మేము ప్రారంభించినట్లయితే మా కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరము నా తండ్రి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. మీ స్తోత్రములు, వందనములు నాయన. అయ్యా, పరిశుద్ధానికి స్తోత్రములు చెల్లించుచున్నాను నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా, దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ వాక్యాన్ని ప్రకటించిన ప్రతి దైవజను, ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నా తండ్రి. అయా, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, స్కూల్కి వెళ్ళి చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా, వారు ప్రభు స్కూల్కి వెళ్ళేటప్పుడు, చదువుకునేటప్పుడు వారికి తగిన జ్ఞానాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. కాలేజీకి వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. జ్ఞాపకం చేసుకోండి, వారితో మీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. అయా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. అయా, ప్రతి ఒక్కరి గృహంలోనూ నా తండ్రి నాయన, నీ ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేయండి నాయన. అయా, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ చిన్న ప్రార్థన సన్నిధిలో ముద్రించి భద్రపరుచుకుని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియోను, ఈ వాక్యం చదివిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయచేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్.